ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ అధ్యక్షత వహించినటువంటి స్కైలాబాబు గారు, అట్లాగే ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే శ్రామిక మహిళా సమన్వయ కమిటీ తరఫున ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, దగ్గర వారం రోజుల పాటు, అంటే ఏదైతే పార్లమెంట్లో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అంబేద్కర్ని స్మరించుకునే దానికంటే, ఊకే అంబేద్కర్ అంబేద్కర్ అనే దానికంటే దేవుణ్ణి స్మరిస్తే స్వర్గానికి వెళ్తారు అనేటటువంటిది, అంటే ఈరోజు రాజ్యాంగం ప్రసాదించినటువంటి దాంతో తను పార్లమెంట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఏదైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈరోజు రాజ్యాంగం ప్లేస్లో మనువాదాన్ని తీసుకొచ్చి ఏదైతే అనాది కాలంలో ఏదైతే మనం వ్యతిరేకించామో ఆ వ్యతిరేకించినటువంటి సంస్కృతిని ఈరోజు తీసుకొచ్చి మహిళలంటే వంటింటికే పరిమితం కావాలి, వండి పెట్టేవాళ్ళుగా ఉండాలి, లేకపోతే అనగారినటువంటి వర్గాలు అట్లాగే ఉండాలి, వాళ్ళు అధికారంలో కానీ ఎట్లాంటి అధికారాన్ని చేపట్టడం కానీ కనీసం ప్రశ్నించేటటువంటి తత్వాన్ని వాళ్ళు సహించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడినటువంటి హక్కుల ద్వారా కింద ఉండేటటువంటి అట్టడుగు ప్రజలు, అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఈరోజు దాన్ని చట్టసభల్లోకి వెళ్ళి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే సహించలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ అంబేద్కర్ అనేటటువంటి రాజ్యాంగాన్ని అసలు లేకుండా చేయాలనేటటువంటి దాంతో ఈరోజు ప్రతిసారి కూడా 75 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇంకా అంబేద్కర్ 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 అనేది అంటున్నారు. దాని ప్లేస్లో ఈరోజు దేవుళ్ళని స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారని చెప్పేసి వ్యాఖ్యలు చేసినటువంటి తన్ని బర్తరఫ్ చేయాలి, తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకునేలాగా మనం పెద్ద ఎత్తున నిరసన యాక్టివిటీ చేయాలి అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. అట్లాగే ఇప్పుడు పెట్టినటువంటి తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను. అదే తీర్మానాన్ని కరపత్రంలో ఆ తీర్మానంతో పాటు ఏదైతే కార్యాచరణ ఉందో కార్యాచరణ కూడా అందులో పొందుపరచాలి. ఇప్పుడు జిల్లా లెవెల్, మండల లెవెల్ సెమినార్లు కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సామాజిక సంబంధించినటువంటి మేధావులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో సెమినార్లు నిర్వహించడమే కాకుండా ఒకటి ఆన్లైన్ బహిరంగ సభ, అట్లాగే 1-2 కార్యక్రమాలు కాకుండా వారం రోజుల పాటు, అట్లాగే అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయాయి అయినా కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, అమిత్ షాని బర్తరఫ్ చేయాలి అనేటటువంటి తీర్మానాన్ని కూడా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ పెడితే బాగుంటుంది అనేది నేను అభిప్రాయపడుతున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి ధన్యవాదాలు.